ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం. శ్రీ గుడ్లదొన సాయి చంద్రశేఖర్ గారు మనకు అందించిన కవితాగానం ఇప్పుడు విందాం. నా కవితా శీర్షిక అమ్మ భాష. ఆవకాయ అన్నం ముద్దలేస్తే తిన్నట్టుంటుంది, తేనెతో దిబ్బరొట్టె నంచుకున్నట్టుంటుంది, ముదురు పాకపు అరిసె కొరికినట్టుంటుంది, వెన్నెల్లో పూతరేకులు ఆరగించినట్టుంటుంది, పొద్దున్నే కోయిల గొంతెత్తినట్టుంటుంది, విరబూసిన మల్లె నవ్వినట్టుంటుంది, గడ్డి మొలక గాలికి రెపరెపలాడినట్టుంటుంది, విసిరిన రాయి తరంగాలైనట్టుంటుంది, దేవులపల్లి భుజంపై శ్రీశ్రీ గువ్వపిట్టలా ఒదిగి కూర్చున్నట్టుంటుంది, కథన కుతూహలముదిలి భీంపలాసీలో పాట రాసినట్టుంటుంది, వంగపండు చిడతల చప్పుళ్లకు గద్దరన్న గొంతు సవరించినట్టుంటుంది, రెండు గొంతులు ఏకతాళమై కొత్త రాగం ఆలపించినట్టుంటుంది, అమ్మతో మాట్లాడినట్టుంటుంది, నాన్న నీతులు చెబుతున్నట్టుంటుంది, స్వచ్ఛతను అద్దుకొని మనసు ఉల్లాసంగా కమ్మని గీతానికి బాణీ కట్టుకున్నట్లుంటుంది, ఆవకాయ అన్నం ముద్దలేస్తే తిన్నట్టుంటుంది. నా కవితా శీర్షిక నువ్వేంటో. తడిసే కొద్దీ తడవాలని మురిసిపోయే చినుకల సందడి, తీరని తాపం ఎంత ఆవిరి చేసినా వర్షిస్తూనే ఉంది కొత్త మబ్బు పుట్టి, ఒక లోకాన్నే మోస్తోంది మనసు, కవ్విస్తున్న చుట్టూ రంగుల ప్రపంచం, చుట్టబెడుతుంది మారే అంశాలతో చుట్టరికం, కోరుకుంటుంది ప్రతి జల్లుకి ఒక హరివిల్లు, మోసే అన్ని భావాల మూటలు పెదాలపై మారవుగా మాటలుగా, ఆ తేట మనసు కప్పుపై చేరితే వర్షిస్తుంది ఒక భావ పరంపరల తుంపరై, రాత్రి పగలని చీకటి వెలుగులని భేదాల కడలేవు మడికట్టుకొని, గీసుకున్న గీతలు ఫలకంపై తుడిపేస్తుంది ఎదిగే ఆశతో, గీసుకున్న గీతలు ఫలకంపై తుడిపేస్తుంది ఎదిగే ఆశతో, మనసున మెరిసే కోర్కెల బిందువులు ఆశల దారం అల్లుకొని మారతాయి గుత్తులుగా, సుళ్ళుగా కలియదిరుగుతాయి కళ్ళన, చూపిస్తాయి జనానికి విశ్లేషణగా నువ్వేంటో. నా కవితా శీర్షిక ఆధునికత. చీకటి పోగుల కండె చుట్టుకొని కాంతి చొరబడనీయని మనసు, ఊడ్చేసిన అస్తిత్వం చేటకెత్తి చెత్తబుట్ట దాఖలా చేసింది, మినుకు సోకని కన్నులు, చినుకు చప్పుడు వినని చెవులు, స్వేచ్ఛా వాయువు తాకని ముక్కు, అతికించుకున్న దేహం జారిగిల పడింది. ఏమాశించిందో ఆ మనసు రుద్దుతూనే ఉంది వేల ఆలోచనలు క్షణక్షణం, మారే చిత్రాల అగ్నిశిఖన కాలుతోంది శలభంలా, అడుగుల అలకిడి కొరబడి మారుతోంది నీడ కూడా బూచిలా, రాకాసి బల్లవుతోంది పురుగు సైతం భూతద్దం తగిలించుకున్న కనుగుడ్డుపై, అంత ప్రపంచం చిన్న గదిగా కురచబడి తెంపుకున్న బంధాల తాళ్లు ముడిపెట్టి వేలాడుతోంది ఒంటరి కొయ్యన నిస్తేజ జీవం, ప్రాణమున్న పిండి బొమ్మలా. నా కవితా శీర్షిక కొత్త సంత. అలారం ముళ్ళు విరిచి మ్యూజిక్ సెట్ చేస్తున్నది, దుప్పట్లో దూరి చెవిని తాకే టైం సెట్ చేసిన అలి వాణి నా పక్కన, టింగుమన్న చప్పుడు టచ్ చేస్తే గుండె చప్పుడై దర్శనమిస్తాడు శుభోదయమని ఓ దేవుడు, చూడక్కరలేదు ఇక వారం వర్జ్యం. టింగుమన్న చప్పుడు టచ్ చేస్తే గుండె చప్పుడై దర్శనమిస్తాడు శుభోదయమని ఓ దేవుడు, చూడక్కరలేదు
ఇక వారం వర్జ్యం. గూగుల్ అమ్మలో వండి వారుస్తుంది, ఉన్నది లేనిది కలిపి ఆన్లైన్ న్యూస్. చూడాల్సింది వాడి విశ్లేషణ పారాయణంలా, నిజమెంత వరకో తెలియకున్నా. రేపటి టోపీనో ఏమో ఆ ఓటీపీ. రిక్వెస్ట్ చేస్తుంది ఆర్డర్ ఇచ్చిన ఐటమ్స్కు. తెలీదు చిల్లిపడింది కూడా జేబుకు. మాయమై పూయిస్తుంది మెసేజ్ చిరునవ్వు. ఏదవసరమో అనవసరమో అర్థం కాని ఫెస్టివల్ ఆఫర్ బొనంజాలతో పట్టుకొస్తుంది పుట్టింటి సారెతో ఆయుష్ పోసుకుంటుంది అమెజాన్. ఉదయం ఆఫీస్ పోయేటప్పుడు మిర్రర్ ముందు, సాయంత్రం పనైపోతుందని తీసుకున్న సెల్ఫీలు కనపడతాయి వాట్సాప్ స్టేటస్లో, ఇన్స్టాలోనూ. ఏదో సాధించిన గొప్ప సొంత డబ్బాలుగా. ఉదయం ఆఫీస్ పోయేటప్పుడు మిర్రర్ ముందు, సాయంత్రం పనైపోయిందని తీసుకున్న సెల్ఫీలు కనపడతాయి వాట్సాప్ స్టేటస్లో, ఇన్స్టాలోనూ. ఏదో సాధించిన గొప్ప సొంత డబ్బాలుగా. ఎప్పుడు కూరుకున్నామో ఈ ఊబిలో, ఊరికే ఊరుకుంటుందా ఆడుకోక. ఎప్పుడు కూరుకున్నామో ఈ ఊబిలో, ఊరికే ఊరుకుంటుందా ఆడుకోక. కూరుకుంటున్నాయి నిద్రలేని గోలీల్లా కళ్ళు. దవాఖానా తప్పదంటుంది గుల్లైన ఒళ్ళు. కూరుకుంటున్నాయి నిద్రలేని గోలీల్లా కళ్ళు. దవాఖానా తప్పనంటుంది గుల్లైన ఒళ్ళు. నా కవితా శీర్షిక నన్ను నేను పలకరించుకోవాలి. నన్ను నేను పలకరించుకోవాలి. నా కోసం నాతో కాసేపు గడుపుకోవాలి. నాలో నేను ఇకనైనా విలీనం కావాలి. మిగిలిన ఈ సమయాన నన్ను సేద తీర్చుకోవాలి. నన్ను నేను పలకరించుకోవాలి. ఆకాశంలో చుక్కలు లెక్కించాలి. గుండెన అతికించుకొని పొంగిపోవాలి. మబ్బుల రెక్కలు కట్టుకు నింగికి ఎగిరిపోవాలి. చందమామలో నా ప్రతిబింబం చూసుకోవాలి. నన్ను నేను పలకరించుకోవాలి. ఆ చెట్ల పచ్చదనం కళ్ళలో నింపుకోవాలి. ఆ పూల సుగంధం మనసున వంపుకోవాలి. ఆ గువ్వల కువకువలు పంచుకోవాలి. ఆ గాలిలో ప్రకృతితో బంధం పెంచుకోవాలి. నన్ను నేను పలకరించుకోవాలి. ఆ కోనలో ఒక కోనన దాగిపోవాలి. జలతారులో నీటి బిందువునై సాగిపోవాలి. ఆ రాయిపై జలధ్వనుల రాగమవ్వాలి. ఆ లోయలో కొమ్మ ఊయలులు ఊగిపోవాలి. నన్ను నేను పలకరించుకోవాలి. పరుగుల కలుగుల బతుకుకు చుక్క పెట్టాలి. శుష్క బంధాల మాయాజాలాన్ని వీడిపోవాలి. కప్పిన కంటి తెరలు దించుకోవాలి. ఆ కన్ను తెరిచి పరమానందాన మునిగిపోవాలి. నన్ను నేను పలకరించుకోవాలి. నా కోసం నాతో కాసేపు గడుపుకోవాలి. నాలో నేను ఇకనైనా విలీనం కావాలి. మిగిలిన ఈ సమయాన నన్ను సేద తీర్చుకోవాలి. నన్ను నేను పలకరించుకోవాలి. నా కవితా శీర్షిక అలా ఎలా ఉన్నావు? నిన్ను చూస్తే నన్ను చూసుకున్నట్టుంది. నిన్ను పలకరిస్తే నాతో మాట్లాడుకున్నట్లుంటుంది. నువ్వు నవ్విస్తే నాలో పులకరింత పుడుతుంది. నువ్వు కవ్విస్తే నేనేదో చేసేయాలని అనిపిస్తుంది. నువ్వు లేవనిపిస్తే నా నీడలా తారాడుతున్నట్టుంటుంది. నువ్వు నేననిపిస్తే వదిలేసి ఆటాడుతున్నట్టుంటుంది. నాలో నువ్వు దాగావు, నన్నే నువ్వు దోచావు. నువ్వే నేనైపోయావు, నాలా నన్నే మాయ చేశావు. ఏమీ అంటకుండా, తెలిసి తెలియకుండా, తెలుసుకునే అవకాశం ఇవ్వకుండా అలా ఎలా ఉన్నావు? నా కవితా శీర్షిక రెండు ఆకాశాలు. ఏరిన రెండు ముక్కల మనసును క్లిష్టమే అతికించే ప్రయత్నం. ఏరిన రెండు ముక్కల మనసును క్లిష్టమే అతికించే ప్రయత్నం. భిన్న పార్శ్వాల మధ్య నలుగుతూ జారిపోతుంది తిరిగిరాని జీవనకాలం. నక్కి ఉన్న కొండంత ఆశలు
విలువలపై కప్పిన జిలుగు వలువలు ఆట పట్టించక ఊరికే ఉండనిస్తాయా? ముంచడమే మించేదేమీ లేదు. గడచిన కాలంలోకి దూకి తోడినా తెలియదు కోల్పోయినదేమిటో. బలంగా ఎవరో లంగరేసి లాగినట్లు తెగిపడుతుంది ఓ మనసు ముక్క. నిజమైన కఠిన కాల పరీక్ష మొదలెడుతుంది మలిదశన. అవశేషంగా మిగిలిన జీవితం రాసిచ్చే పరీక్షాపత్రానికి దుర్లభమే జవాబులు. నిజమైన కఠిన కాలపు పరీక్ష మొదలెడుతుంది మలిదశన. అవశేషంగా మిగిలిన జీవితం రాసిచ్చే పరీక్షాపత్రానికి దుర్లభమే జవాబులు. పిలుస్తున్న తీతువు పిట్ట బెదిరిస్తుంటుంది అరుస్తూ. నరాల తీగలు సాగదీసినట్లు తెంపి పారేస్తుంది మరో మనసు ముక్క. నలిగిన జీవన శైలుల మధ్యన తనను తాను వెదుక్కుంటూ వెళ్ళబుచ్చడమే చివరకు మిగిలేది. విరక్తి సోపానం ఎక్కే దారే ఇక కనిపించేది. నా కవితా శీర్షిక గిరిగీసుకున్న ప్రపంచం. అంతరాల జాబితా పెద్దదే, వెంబడించిన తరాలు పెద్దవే. కాలం వెంట సర్పాలుగా పాకి మనసును నాకేస్తున్నాయి చీలిన నాలుకలతో. మారిన అర్థాల వైవిధ్య అద్దాలలో ఒకరే కనిపిస్తారు భిన్న రూపాలుగా. మారిన అర్థాల వైవిధ్య అద్దాలలో ఒకరే కనిపిస్తారు భిన్న రూపాలుగా. రూపాంతరం చెందిన నిన్నటి భాష నేటి జీవన విధానానికెప్పుడూ విపరీతమే. రూపాంతరం చెందిన నిన్నటి భాష నేటి జీవన విధానానికెప్పుడూ విపరీతమే. పరిధి మారిన మానసిక స్థితి బందీ చేస్తుంది జీవితాన్ని ఇంటి చెరసాలకు. సంకెళ్ళు ఊడిన సంప్రదాయం వీధి పాల్చేసింది కొత్త పుంతలతో. జాలిపడుతోంది ప్రకృతి పడిలేచే కెరటం లాంటి మానవ మనుగడకి. హితం చెప్పినట్టు అనిపిస్తోంది జీవరాశి. భేషజాల చెరవీడి బతుకుబాట మార్చుకోమని. హితం చెప్పినట్టు అనిపిస్తోంది జీవరాశి. భేషజాల చెరవీడి బతుకుబాట మార్చుకోమని. అలా ఎలా మరిచిపోతారో గీసుకున్న గీతలకు రాసుకున్న రాతలకు కర్త కర్మ క్రియ తానేనని. రేపటి నాడు తన మనుగడ ప్రశ్నార్థకమేనని. ధన్యవాదాలు.